తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమరానికి వేలైంది. 2 రాష్ట్రాల్లో నిర్వహించబోయే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. దీంతో 26న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉండగా ఉపసంహరణకు గడువు 29. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉండగా శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గెలిచి అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. ఇక బీజేపీ గత ఎన్నికల లోక్సభ ఎన్నికల కంటే ఈసారి మరిన్ని సీట్లు గెలవాలని ప్రయత్నిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమరానికి వేలైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదల కాబోతా ఉంది. ఈ కొద్దిసేపట్లో విడుదల చేయబడిన అంటే అధికారికంగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి నేపథ్యంలో దాన్నే ఈ రోజు బై డిఫాల్ట్ గా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కూడా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాయి. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. చాలా మంది అభ్యర్థులు కూడా డమ్మీ నామినేషన్లు వేసేందుకు ఈ రోజు నుంచి సిద్ధమవుతా ఉన్నారు. దాదాపు ఏప్రిల్ 24, 25 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి చాలా మంది చివరి రోజున నామినేషన్స్ కు చాలా మంది ప్రియారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా 25వ తారీఖు వరకు ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి గడువు ఉండడం జరిగింది. 25వ తేదీ సాయంత్రం సమయం ఈ నామినేషన్ల గడువు ముగిస్తే 26వ తేదీన స్క్రూటినీ చేయడం జరుగుతా ఉంది. అయితే స్క్రూటినీ అయిన తర్వాత ఎవరైతే బరిలో ఉన్నారో బరిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా 29వ తేదీ వరకు ఉపసంహరణ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ 29 లోపు ఉపసంహరణ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఫైనల్ గా ఎన్నికల కమిషన్ ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అధికారికంగా అయితే అధికారికం లేదంటే స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి సింబల్స్ ను కూడా అలాట్ చేస్తుంది. సింబల్స్ అలాట్ చేసిన తర్వాత అభ్యర్థులు 29 నుండి ఎన్నికలు మే 13వ జరుగుతున్నాయి కాబట్టి 12వ తేదీ సాయంత్రం వరకు కూడా దాదాపు 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకునేందుకు ఆయా అభ్యర్థుల గెలుపుకు కావాల్సినటువంటి ప్రచార సామాగ్రి, వాటికి సంబంధించినటువంటి పరిమితులు, ఆ మార్గదర్శకాలన్నీ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం విడుదల చేసింది. సో మే 13న ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల అభ్యర్థుల ప్రచారం సందర్భం కూడా ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కదలికల మీద నిఘా వేయడం కూడా జరుగుతా ఉంది. మరోవైపు డబ్బులు, అదేవిధంగా మద్యం ధన ప్రవాహం కూడా తీవ్రంగా జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా రంగంలో దిగి వాటికి సంబంధించినటువంటి విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రాజు.